అందరికీ హ్యాపీ భోగి. పక్కన వర్షపు చుక్కలు ఏందనే వర్షములలో భోగియప్ప. ఇంకా ఈ వీడియోలలో ఫుల్గా ఎనర్జిక్గా ఉంటుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ భోగి శుభాకాంక్షలు. సో అయితే ఈరోజు భోగి సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో మన విలేజ్లలో పోయి చేద్దాం. టైం వచ్చేసి 4 అవుతా ఉంది ఉదయం. అయితే మనము మా ఇంటికాడైతే ప్రెసెంట్ చేయలేదు. ఎందుకు తెలుసా, వర్షం పడుతూ ఉంది, లైట్గా తడిచిపోయి ఉన్నాయి. మొత్తము భోగి కోసము పెట్టిన గుట్ట మొత్తం తడిచిపోయింది. అది ఇప్పుడు మనము మన ఏరియాలలో ఎలా చేస్తున్నారో, కొంతమంది మాత్రం సేఫ్టీగా పెట్టుకొని చేసుకుంటున్నారు. వాళ్ళు భోగిని చూద్దాము. వాళ్ళు భోగియే నా భోగి లెక్క, ఓకేనా? సరే, లెట్స్ గో. అండి, వర్షం పడి రోడ్ల మీద నీళ్ళు స్టాక్ అయిపోయింది. అప్పటికి అక్కడక్కడ భోగి మంట వేసి పెట్టేస్తున్నారు. అండ్ మనం వద్దాం. ఇది మా స్ట్రీట్ పక్కనే, మా ఇంటి పక్కనే స్ట్రీటు. అండ్ ఇటు సైడ్ కూడా ఎక్కువగా కనబడట్లేదు. ఇటు సైడ్ మాత్రం సెలబ్రేషన్స్ బాగా జరుగుతూ ఉంది. వెళ్దాం, అక్కడికి పోయేసి ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు మొత్తం మీకు చూపిస్తాను. ఆయన ఇబ్బంది పెట్టుంటారు ఎవరినా బొగ్గన్ననే బొగ్గే నేను నడుచుకుంటుంటారు యారికి ఆ పక్క. వర్షంలో కూడా భోగి పండగలు అనేది జరుపుకుంటూ ఉన్నాము. ఇంత ముందుకు చూపించాను కదా, వర్షం పడతా ఉంది. అండ్ అక్కడక్కడ కూడా వాళ్ళు భోగి కోసము వేసి పెట్టుండే ప్రతి భోగి కూడా తడిసిపోయింది అన్నమాట. కొంతమందిదే సేఫ్టీ చేసి పెట్టుకుని ఉండే వాళ్ళు వరకు చేసుకుంటున్నారు. ఇక్కడ నీళ్ళు చూపిలేకపోతున్నాను, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. చూడండి, ఇంత నీళ్ళు పక్కన భోగి మండుతా ఉన్నది. ఇంత నీళ్ళు ఉంటే నీళ్ళల్లో భోగి. ఏహే భోగి శుభాకాంక్షలు అందరికీ. ఈడ ఏం పని అనేది కాదు, వచ్చినామా వీడ తీనామా పోతా ఉన్నామా, అదే నా పని. ఏం భోగి ఎడ జరుగుతుందా పడతా కదా ఉండేదా? ఎడ జరుగుతుంది భోగి? పడతానా పడతా కదా ఉండేదే. అంతే అంతే. ఫోజ్ పెడుతున్నాడు ఆయన ఫోటో పడుతున్నాడు కావాలని పోజులు ఇస్తున్నాడు. అయినా భోగినట్టు పెట్టుకుని ఇట్లా వస్తా ఉంటాడు ఫోటో. అయినా వర్షం వచ్చింగ్స్, సెలిబ్రేటింగ్స్. ఇక్కడ భోగి మొత్తం కాలింగ్స్. ఎంజాయ్ లైఫ్. పండగ ఈ 5 పండగలు ఎంజాయ్. అండ్ నేను అడిగేది ఏంటంటే, మీ సైడ్ కూడా వర్షం పడుతుందా, వర్షంలో భోగి చేసుకుంటున్నారా లేదా అనేది, ఓకేనా? కామెంట్ చేసేయండి. అండ్ మా మామ అయితే మాత్రం ఫోటో పడతారు అనేసి ఫోజ్ పెట్టినాడు ఇంత ముందుగా. కానీ హలో ఫ్రెండ్స్, పండుగ ఎంజాయ్ లైఫ్ పండుగ. హాయ్ ఫ్రెండ్స్, వర్షంలో భోగి కాలింగ్స్. అందరూ పక్కన నుంచి గొడుగులేసింది చూసింగ్. ఇక్కడ మాత్రం డిఫరెంట్ గొడిగింగ్.
ఆ గోడుకి ఎట పోయిందో తెలీదు. డిఫరెంట్ గోడు, అది గోడు కానీ తెలీదు ఫ్రెండ్స్. అట్టుంది. ఓ లాస్ట్లో ఒకటి అనించుడు, బోగే బోగే బొగ్గే. అయిన్ని పిలుస్తుంది ఇది. బొగ్గే బొగ్గే నేను అరుస్తుంటారు ఈ ఏరకే. అదే ఫ్రెండ్స్, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఒక ఆయనకి మాత్రము అది ఒక ఆచారం అన్నమాట. ఒక 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ భోగి నన్ను అరుచుకుంటూ ఉంటారు. ఆయన మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఎట్లా తెలుసా, బొగ్గే బొగ్గే అనేసి ఇబ్బంది పెడుతుంటారు అనమాట. అది ఇప్పుడు ఎక్కువగా కాలట్లేదు కాబట్టి వీధులలో ఆ బొగ్గే అనే మాట తగ్గిపోయింది. వస్తారు ఇప్పుడే కదా 4:30 అట్ట 5 అవుతా ఉండేదే. వస్తారు బొగ్గే బొగ్గే అని అరుస్తారు. ఓకే, ఇది వచ్చేసి ఒక ఆయనకి ఈ సౌండ్ అనేది ఒక ఆయనకి కావాల్సిన సౌండ్ అన్నమాట. అందరికి హ్యాపీ బర్త్డే. దొంగలు అందరూ ఇక్కడ దొంగలు ఉండేదే. చూడు వీడియో పడతారో మనము యూట్యూబ్లలో కనబడతామనేసి మాస్క్ వేసుకునేస్తున్నారు అందరూ. ఎడ జరుగుతుందా ఆపే భోగి హ్యాపీగా జరుగుతుందా లేకపోతే వాన్లలో ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువగా? అంతే అంటావు. బోగే 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 కాదు, బోగే బోగే నన్ను అరవాలి. బోగే బోగే అంటే భోగి అంటే యుద్ధానికి పొమ్మనేసా? బోగే బోగే నన్ను సరవాలి. భోగి 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 అంటే ఒకరిని యుద్ధానికి పంపించేసి బాహుబలి 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 నన్ను అరస్తారు. ఆ మార్గం అరుస్తున్నారు. కొంతమంది వాళ్ళు విలేజ్లలో వచ్చేసి ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద డ్రమ్స్ పెట్టుకొని కొడుతూ దాన్ని ఆ సెలబ్రేషన్ అనేది చేసుకుంటారనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డ్రమ్సే, ఎక్కువగా అంత పెద్ద కాకపోయినా కూడా సౌండ్ వినబడుతుంది కదా, అలా చిన్న చిన్న డ్రమ్స్ పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా డ్రమ్స్ కంటే కూడా ఆ చిన్న చిన్న డుమ్ కొడతారు, దానికంటే కూడా అరిసే ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకుంటాం. భోగి 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 అని అరవడాలే ఉంటాయి ఎక్కువగా. ఓకేనా, అది తమిళనాడులో ఎక్కువగా డ్రమ్స్తోనే సెలబ్రేషన్ చేసుకుంటారు. సో ఈరోజు మనం ఆంధ్రాలో పోయిన తమిళనాడులో చేసుకున్నాము, ఇప్పుడు ఆంధ్రాలో చేసుకుంటున్నాం కాబట్టి సెలబ్రేషన్స్ దాని గురించి చెప్తున్నా. ఎంజాయ్ పండుగ అదే విషయాలు. ఫస్ట్ మన వెంకటమ్మని అడగదాం. ఓ నో 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 నాకు తెలియదు, నో కాదు. సరే సరే నీకు తెలిసిందే చెప్పు. భోగి భోగి ఎందుకు చేసుకుంటారా? భోగి భోగి ఎందుకు చేసుకుంటారా నువ్వు చెప్పా. నీకు కూడా తెలుదా? నువ్వేమ్యా భోగి ఎందుకు చేసుకుంటారా? నాయన భయపడిపోయారా నాయన అందరూ. ఆడెంత ముందుగా అడిగితే ఏమని చెప్పినారు తెలుసా? భోగి ఎందుకు చేసుకుంటారంట, చలి కాసుకునేదానికి చేసుకుంటారంట. చలి కాసుకునేదానికి చేసుకుంటారంట భోగి. ఓకే డియర్ ఫ్రెండ్స్, చూసేస్తారు కదా మా సెలబ్రేషన్స్ మా విలేజ్లలో ఈ మరి జరుగుతూ ఉంది మన సెలబ్రేషన్స్. అండ్ మీ సెలబ్రేషన్స్ గురించి కూడా మన కామెంట్లో తెలియజేయండి. సో భోగి అయితే ఇలా జరుగుతుందన్నమాట. ఎనీవే సంక్రాంతి కనుమ ఈ సెలబ్రేషన్ అన్నిటిని కూడా నేను మన వీడియోలలో పోస్ట్ చేస్తాను. అది కూడా వీలు పడితేనే. ఓకేనా, కొన్ని వీడియోస్ వచ్చేసి వీలు పడకుండా నేను చేస్తూ ఉంటాను, అవి మీరు మిస్ అవుతూ ఉంటారు. ఓకేనా, సరే అయితే అందరికీ బాయ్ బాయ్. అందరూ ఈ 3 పండుగల్ని చాలా సేఫ్టీగా అలాగే చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. బాయ్ బాయ్.